Sudhakar and Tsunami Sudhakar's team. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఎక్కడో కలుసుకున్నట్టు మనిద్దరు ఎక్కడో మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు మనం ఇదివరకే కలిసినట్టు ఎక్కడో ఏదో కొడుతుంది. ఎక్కడ కలిసి ఉంటాం? ఇంతకీ మీరు ఏ కాలేజ్ చదువుతున్నారు? లయోలా కాలేజ్. నేను కూడా సేమ్ కాలేజ్. అవునా? ఏ ఫస్ట్ ఇయర్. మీరు? నేను కూడా ఫస్ట్ ఇయర్. అవునా? అతని కాలేజీకి వెళ్తాం. నా లవర్ ఈ కాలేజీలోనే చదువుతుందిరా. నా లవర్ ఫ్రెండ్ తనేరా. ఎలాగైనా ఇచ్చేసి నా ప్రేమను నువ్వే గెలుపువాలరా. తప్పకుండా. అసలు ప్రేమికుల్ని కలపడంలో త్యాగం చేయడంలో నన్ను మించిన వాడు లేడని చాలా మంది మెచ్చుకుంటారు. నువ్వు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. మీరు? అదే ఆ రోజు ఒక దీపం ఆరిపోతూ ఉంటే మన ఇద్దరు వెళ్ళి ఒడిసి పట్టుకున్నా గుర్తుందా? ఓ, గుర్తుకొచ్చారు. సిద్ధు. ఎలా ఉన్నారు? బాగున్నా. బైదివే ఇది ఇవ్వడానికి వచ్చా. మొన్న కలిసాం కదా, ఇప్పుడు లవ్ లెటర్ ఇస్తున్నావు కదా, సిగ్గు లేదు, బుద్ధి లేదు. అసలు మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? అసలు ఏమనుకుంటాను నాకు? నీ బొక్కానికి అంత సినిమా లేదు. నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ లవ్ చేశారట. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకోవడానికి రాయబారం. సిద్ధు సారీ. సిద్ధు మీ ఆరాలందరూ ఇస్తే సారీ. సిద్ధు 6 మంది అనేసి తర్వాత సింపుల్ గా సారీ చెప్తా. సారీ సిద్ధు. ఇట్స్ ఓకే. అదేంటి లవ్ లెటర్ చించుంది? వేరే వాళ్ళ లవ్ లెటర్ చదవడం తప్పు కదా? నీకో విషయం చెప్పబట్టవా మధు? మన శృంగారం కన్నా పక్క వాళ్ళ శృంగారం చూస్తేనే మనసు కైపెక్కు. అందుకే చూసా. అదే చూస్తే తప్పేంటి? ఏదో నీ ఫ్రెండ్ స్నానం చేస్తున్నప్పుడు నేను చూసినట్టు ఫీల్ అయిపోతావే. ఏం చేస్తున్నావు మధు? రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, చదువుకుంటున్నాను. నేను కూడా చదువుకుంటా. అక్కడ దూరం వెళ్ళు. ఇంకా దూరం వెళ్ళు. ఓకే, ఇంకా దూరం వెళ్ళు. చాలు, ముందు నువ్వు చదువుకో. లోపల లంగలేదు. ఏం చేస్తున్నావు? పుస్తకం మీద దుమ్ము పడుతుంటే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊతుతుందా? కాదు, నీ దృష్టి వేరే మీద ఉంది. లేదు. చూస్తున్నావు. ఏమిటి మధు? నీలాగే నా తల్లిదండ్రులు కూడా కష్టపడి కాలేజీకి పంపించారు. నువ్వెంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావో నేను అలాగే చదువుతున్నా. సిద్ధు, ఏమిటి? నువ్వేం చూసావు? నేనేమి చూడలేదు. చూసావు 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 చూశానంటున్నా. ఏం చూశానో చెప్పు. నువ్వు నా నడుము చూసావు. అసలు నీకు నడుము అనేది ఎక్కడుందో తెలుసా? నీ కలర్ లో, నీ శారీ కలర్ లో, నీ జాకెట్ కలర్ లో నడుము ఎక్కడ కనిపిస్తుందా? సిద్ధు, ఏమిటి? నువ్వు చదువుకోవడానికి వచ్చావా, నా నడుము చూడడానికి వచ్చావా? నేను చూడలేదు. చూసావు. నేను చూశానని సంగతి నీకెలా తెలుసు? అంటే నువ్వు చూసినప్పుడు నేను చూశాను. మీ ఆడవాళ్ళు చూపించాల్సిందంతా చూపించేసి ఇప్పుడు రచ్చ చేసుకుంటే ఏం లాభం? ఈ బుద్ధి పైట ఎగరక ముందు ఉండాలి, నువ్వు చూపించక ముందు ఉండాలి. సిద్ధు, నా గురించి ఏదో మాట్లాడు, ఆడవాళ్ళ గురించి మాట్లాడదు. మాట్లాడతా. ఎందుకు మాట్లాడకూడదు? మొబైల్ ఫోన్ లో సిమ్ కార్డులు మార్చేస్తుంటే మగాళ్ళు మార్చేస్తారా? అయినా నేను చూడలేదు. నువ్వు చూసావు. నేను చూడలేదు మధు. ఐ హేట్ యు. మధు, నాకు అక్కర్లేదు. మధు. చాలా బాధలో ఉన్నారు. మధు తెలుసు కదా,
అదే నల్లగా కోతిలా ఉంటుంది. దాని నడుము నేను చూశానంట. దానికి నడుము ఉందా? ఆ విషయం అడిగితే చెప్పు తీసుకొడతారట. ఆ నడుము చూసిన కాడి నుంచి చలి జ్వరం వస్తుంది. ఆ పీలకలను మర్చిపోవడానికి ఇదేరా సూపర్ ఉంటది. అంతేనంటావా? నాకు సోడా వద్దురా, తీరా ఇది లోపలికి వేసాక నా నోట రాకూడని మాటలు వస్తే ప్రమాదం. సరే, నంచుకోవడానికి దూరగాయ మొక్కుంటే ఇంకా బాగుంటుంది. అసలు ఆడవాళ్ళు నడుము వరకు బొడ్డు కింద వరకు చీరద్దు కట్టుకుంటారు. ఒక్క నిమిషం ఎక్కడుంది? కన్ను చూస్తే తిట్టలేదు, ముక్కు చూస్తే తిట్టలేదు. నాకు ఇప్పుడు తెలియాలి ఎందుకు. కన్ను కూడా మనిషిలో భాగమైనప్పుడు నన్ను పార్కులో అవమానపరుస్తుంది. అదేమైనా పెద్ద అర్థగత్త అనుకుంటుందా? మరి కళ్ళు చూసావా ఎప్పుడైనా? కాకి కళ్ళు వేసుకొని చింపుదా? ఏమే ఆ రోజు నడుము చూస్తే తిడతాం, ఇప్పుడు చూస్తాం, దగ్గర నుంచి చూస్తాం, ఏం చేస్తా. అవసరమైతే నీకు బుద్ధి కూడా పెడతారు. నా పక్కన నుంచి అంత నీకు లేదు. వద్దు 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 వద్దు. సాయించి మధు, నీ మీద కొద్దిగా ప్రేమ ఉండేది, ఇప్పుడు అది కూడా పోయింది. మధు అర్థం చేసుకో, నేను కావాలని చెప్పలేదు, ఏదో పొరపాటు చేసి. వద్దు, నా దగ్గరికి రావద్దు. మధు మధు అర్థం చేసుకో. నువ్వు కావాలని చించావు. అసలు నీ స్థానం నీ దాంట్లో స్థానం లేదు నాకు. నీ మనసులో నాకు స్థానం లేదు. నా మనసులో నీకు ఎప్పుడు స్థానం ఉంటుంది. పక్కకి తప్పుకో, నేను వెళ్ళిపోవాలి. పక్కకి తప్పుకో. కనీసం నీ పెదాల మొక్క నువ్వు చూసుకొని పడుకుంటా. I hate you, I hate you, I hate you. డార్లింగ్, ఈ రోజు నిన్ను చూస్తుంటే పిచ్చెక్కుతుంది. నోరు మూసుకొని వెళ్ళిపోకడా. నేను వెళ్ళని ఏం చేస్తా. రాబుతాచ్, నేను వచ్చిందే నీకోసం. ఏం సిద్ధు, మధు మీద అప్పుడే బోర్ కొట్టిందా నా దగ్గరికి వచ్చా? ముంతాజ్, నేను నడుము చూస్తూ ఉంటే నాకు ఏదేదో పిచ్చి పిచ్చి రేగుతుంది. అసలు నడువంటే ఇలా ఉంటా, ఇలా కొడితే ఇలా జారుతూ ఉంటా. నీకోసం ఏం చేయమన్నా చేస్తా. చెప్, ఏం చేయబట్ట. నువ్వు వెనకాల పడితే పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నేను నీ వెంట బుద్ధింది అసలు నీకు? అడ్డమైన మగంతో తినడానికి సిగ్గులేదు? ఎవరితో నువ్వు దారి కొట్టడానికి? ఇద్దరు తిరుగుతావు, అవసరమైతే ఆడి పాడుకుంటావు. ఎంతమంది జీవితాలు నిప్పి పెడతావు? ఎంతమంది జీవితాల్లో నిప్పి పెడతారు? ఎవరి జీవితంలో పెట్టా చెప్పు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్ళదు, వెళ్ళిపోయి అది ఎక్కడే ఉంటుంది. రాబుతాజ్, నీకోసం తాజ్ మహల్ మళ్ళీ పడగొట్టి కట్టిస్తా. సిద్ధు, అవసరం చెప్తున్నాను, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎందుకు పంపించావు? నేను నిన్ను ప్రేమించాను. మళ్ళీ చెప్పు. నిన్ను ప్రేమించాను. మళ్ళీ చెప్పు. నిన్ను ప్రేమించాను సిద్ధు. మధు, నీ మనసులోంచి ఈ మాటను బయటకు తీసుకురావడానికే ముంతాజ్తో నాటకం ఆడాను. ఐ లవ్ యూ సిద్ధు. నా నడుము నీకే అంకితం సిద్ధు. అంతేనంటావా? అంతే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. పద, మళ్ళీ ఎక్కడైనా దీపం ఆరిపోతుంటే వెలిగిద్దాం. పద. రోజా గారు ఎలా ఉంది? ఎన్నిసార్లు ఆ సీన్ రిపీట్ చేసి ఎవరు చేసినా కూడా బానే ఉంటుంది, ఎందుకంటే అంత హిట్ అయిన సీన్ కాబట్టి. బాగుంది. నాగబాబు గారు బాగా ఎంటర్టైన్ చేసావు. మధ్యలో పాపం హరీష్ కి దవడమే పడిపోయింది దెబ్బ. బాగుంది భాస్కర్, గుడ్ ఎంటర్టైన్.